స్టార్ట్ చేయండి మేడం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన సద్గురు మూవ్మెంట్ వ్యవస్థాపకులైనటువంటి వేమనేని వంశీకిరణ్ మాస్టర్ కి, అదేవిధంగా మహాభారతంలో ఉండేటటువంటి మహనీయులందరికీ వేల వేల ఆత్మ ప్రణామాలు. అదేవిధంగా ఈ సద్గురు మూవ్మెంట్ లో ఉండే సీనియర్ మాస్టర్స్ అందరికీ కూడా వేల వేల కృతజ్ఞతలు. ఈ జూమ్ సెషన్ లో అటెండ్ అయిన ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. నా పేరు శ్రీ రమాదేవి. ఈ రోజు మనం మహాభారతంలో మహనీయులు అనేది వేమనేని వంశీ మాస్టర్ చెప్పినటువంటి క్లాసెస్ ని మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అందులో నేను చెప్పబోయే క్యారెక్టర్ శకుని. ఇది నేను మన మాస్టర్ వేమనేని వంశీకరణ్ గారు ఏదైతే క్లాస్ చెప్పారో అదే క్లాస్ ని నేను రిపీట్ చేయడం జరుగుతుంది. ఆయన యొక్క జ్ఞాన కోణం మన జీవితాల్లో కూడా ఎంతో వెలుగుల్ని నింపుతుంది అని ఆశిస్తూ నేను ఈ క్లాస్ ని స్టార్ట్ చేస్తున్నాను మాస్టర్స్. నేను చెప్పబోయే ఈ శకుని క్యారెక్టర్ గ్రాండ్ మాస్టర్ కి వేల వేల కృతజ్ఞతలు. అదే విధంగా ఈ మహాభారతాన్ని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి వేదవ్యాస మహర్షుల వారికి, గణేశుల వారికి వేల వేల కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. అసలు ఈ మహాభారతం ఎప్పుడో గతంలో జరిగిపోయినటువంటి ఈ పెద్ద స్టోరీ. అయితే అప్పటికి ఎలాంటి సీసీ కెమెరాలు లేవు, ఎలాంటి రికార్డింగ్స్ లేవు, ఏమీ లేవు. కానీ జరిగిపోయినటువంటి ఆ గతంలో జరిగినటువంటి ఆ మహాభారత కథని ఈ రోజుకి కూడా కొన్ని లక్షల సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా మన కంటి ముందు కదిలినట్లుగా, మన కంటికి కనిపించేటట్లుగా చక్కటి వర్ణనతో మనకి ఇవ్వడం జరిగింది. అది ఏ విధంగా జరిగింది అంటే వేదవ్యాస మహర్షుల వారి ద్వారా, గణేశుల వారి ద్వారా మనకి అందించబడింది. ఏ విధంగా అంటే వేదవ్యాస మహర్షుల వారు గొప్ప తపస్సంపన్నులు. ఆయన ధ్యానంలో కూర్చొని, అంటే వీళ్ళందరూ కూడా ఈ సెవెంత్ బాడీలో ఉన్నటువంటి గొప్ప గ్రాండ్ మాస్టర్స్. సో ధ్యానంలో కూర్చొని ఆయన ఆయన యొక్క సిక్స్త్ బాడీని ఆయన యాక్టివేట్ చేసుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఆయన సిక్స్త్ బాడీని యాక్టివేట్ చేసుకున్నారో ఆయన గతంలోకి వెళ్ళగలిగారు, ఫ్యూచర్ లోకి కూడా వెళ్ళగలిగారు. అయితే ఇక్కడ ఫిఫ్త్ బాడీ ఏంటి అంటే విజ్ఞానమయ కోసం. విజ్ఞానమయ కోసం అనేది యాక్టివేట్ అయ్యింది అంటే తప్పనిసరిగా ఆ ఫిఫ్త్ బాడీ విజ్ఞానమయ కోసం ద్వారా మనం గత జన్మలలో ఏమేం జరిగింది అనేది మనం చూసుకోవచ్చు. సో వ్యాస మహర్షుల వారు ఆ విధంగా ఫిఫ్త్ బాడీలోకి వెళ్ళి గతంలో జరిగినటువంటి మహాభారతాన్ని చూసి మనకి అందివ్వడానికి ప్రయత్నం చేశారంట. అలా చేసినప్పుడు ఇక్కడ కొంచెం మనది ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకుందాం. మనం కూడా ధ్యానం చేస్తున్నాము పడుకునే ముందు. అదే విధంగా వంశీ మాస్టర్ చెప్పినట్టు మధ్యలో లేచి మనం 72 బ్రెత్స్ కూడా మనం చేస్తున్నాము. ఎప్పుడైతే మనం 72 బ్రెత్స్ చేస్తున్నాము మనం కూడా మంచిగా మన పాస్ట్ లోకి మనం వెళ్ళిపోతున్నాం. మన పాస్ట్ ఏదైతే ఉందో, గతం ఏదైతే ఉందో, అంటే మనం కూడా విజ్ఞానమయ కోశంలోకి వెళుతున్నాము. మనం గతాన్ని అంతటినీ చూసుకుంటున్నాము. చూసుకొని అక్కడి నుంచి గతంలో పూర్తిగా విహరిస్తా ఉంటాము. గతం అంతా కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. నెమ్మదిగా ఎరుకలోకి వచ్చే కొద్ది, అంటే ఫిఫ్త్ బాడీ నుంచి ఫోర్త్ బాడీకి, ఫోర్త్ బాడీ నుంచి థర్డ్ బాడీ నుంచి సెకండ్ బాడీ నుంచి ఫస్ట్ బాడీ అయిన అన్నమయ కోశానికి వచ్చేటప్పటికి, పూర్తి ఎరుకలోకి వచ్చేటప్పటికి మనం చూసుకున్న ఆ గతం అనేది ఒక్కొక్క బాడీ దాటే కొద్ది ఎరుకను కోల్పోతూ ఫిజికల్ బాడీలోకి వచ్చేటప్పటికి ఒక్కొక్కసారి అస్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి అసలు పూర్తిగా అసలు అది జ్ఞాపకం కూడా లేకుండా పోతుంది. ఇలాంటి ప్రాబ్లం మనకుంటే వేదవ్యాసుల వారికంట ఫిఫ్త్ బాడీలోకి వెళ్ళి ఆయన ఆ పాస్ట్ లో జరిగినటువంటి ఆ మహాభారత గ్రంథాన్ని ఆయన రాయడం మొదలు పెట్టారంట. రాసేటప్పుడు ఆయన ఒక సందర్భానికి వచ్చేటప్పటికి, ఇది నేను వంశీ మాస్టర్ క్లాస్ లో విన్నదే చెప్తున్నాను మాస్టర్స్ అందరికి. ఆయన
ఈ ఫస్ట్ బాడీలోకి వచ్చేటప్పటికి ఫస్ట్ బాడీలోకి వచ్చి రాస్తూ ఉన్నారట. రాస్తూ ఉంటే ఒక సిచ్యుయేషన్ వచ్చేటప్పటికి, అంటే ఏం సిచ్యుయేషన్ అది అని అంటే, కుంతీదేవి ఆ ఆ సూర్య భగవానుల వల్ల కర్ణుడిని కనడం జరిగింది అనే విషయానికి వచ్చేటప్పటికి ఆయన చెయ్యి ఆగిపోయిందంట. ఆగిపోయి అరే ఇదేంటిది ఇది, ఇది నేను రాస్తే బయటికి వస్తే ఏ విధంగా పోర్ట్రేట్ అవుతుందో ఇది, ఇది నేను రాయొద్దు కదా, ఇలాంటివి నేను రాయొద్దు కదా, ఇది రాంగ్ వేలో వెళ్ళిపోతుందేమో అనే ఒక చిన్న కన్ఫ్యూజన్ తోటి ఆయన ఆగిపోయారట. ఎప్పుడైతే ఆగిపోయారో, ఎప్పుడైతే ఎరుకపోయి ఆయనలో ప్రజెంట్ బాడీ అవేర్నెస్ అనేది ఎక్కువైపోయి, ఇది రాయాలా వద్దా, రాస్తే బయటికి ఏ విధంగా వెళ్ళిద్దో, మరి ఇది రాయకపోతే మరి ఆ గ్రాండ్ మాస్టర్సే ఆ జరిగిన మహాభారతాన్ని మనకి కళ్ళకి కట్టినట్టుగా చెప్తూ ఉంటే, వాళ్ళు చెప్పే ఆ గ్రంథాన్ని నేను ఇక్కడ కరెక్ట్ గా రాయాలి కదా, నేనెవరిని మధ్యలో కట్ చేయడానికి అదనే ఒక కన్ఫ్యూజన్ లో పడిపోయి, చూడండి మన గతం మనం చూసుకుంటాము, చాలా దారుణమైనటువంటి గతాల్ని కూడా మనం చూసుకుంటూ ఉంటాము. ఒక్కొక్కసారి మనం ఈ కర్మల్ ఈ కళల్ని చెప్పేటప్పుడు కూడా ఒక్కొక్కసారి కొంతమంది అంటూ ఉంటారు, చూడండి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, మీకు పర్సనల్ గా ఫోన్ చేస్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటాము. గత జన్మదే మనం ఇప్పుడు ఇలా అనుకుంటూ ఉంటే, వేదవ్యాసుల వారు కూడా అదే విధంగా కుంతీదేవి దగ్గరికి వచ్చడానికి బాగా డిస్టర్బ్ అయిపోయారంట రాసేటప్పుడు. డిస్టర్బ్ అయిపోయి ఆయన అనుకున్నారట, ఆ ఇది నేను రాయలేకపోతున్నాను, ఇప్పుడు నేను ఇది యాజ్ గా నేను రాయాలి, తప్పదు రాయాలి, ఎందుకంటే అది మాస్టర్స్. ఇప్పుడు చూడండి మనం కూడా ఆటో రైటింగ్ అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాము. మాస్టర్స్ కనెక్ట్ అయ్యే కదా మెసేజెస్ అనేది ఇస్తున్నారు. ఏ మెసేజ్ ఇచ్చారో ఆ మెసేజ్ మనం చెప్పుకున్నాము గతంలో కూడా. అదే విధంగా మనం చాలా మాస్టర్స్ ఇది మనం చెప్పుకున్నాం క్లాసెస్ లో. సో అదే విధంగా ఇక్కడ కూడా మరి యాజ్ గా రాయాలి కాబట్టి ఆయనకి రాయడానికి ముందుకు వెళ్ళలేకపోతున్నారు, అలానే ఆగలేకపోతున్నారు. ఇలాగ ఫిఫ్త్ బాడీలో చూసి ఫస్ట్ బాడీలోకి వచ్చి రాయడానికి ఇబ్బంది అవుతూ ఉందంట గ్రాడ్యువల్ గా. అందుకని ఆయన ఇంకొక మాస్టర్ ఎవరిదైనా నేను రాయించుకోవాలి, నేను చూసిన దాన్ని చూసినట్టుగా నేను చెప్తూ ఉంటే వాళ్ళు యాజ్ గా రాయగలగాలి. కొన్ని చోట్ల ఆయనకి బ్రేక్ పడుతుంది కాబట్టి ఆ బ్రేక్ పడకుండా ఆయన చూసినట్టుగా చెప్తూ ఉంటే రాస్తూ ఉండాలన్నమాట. అలా ఆయన అనుకొని అప్పుడు గ్రాండ్ మాస్టర్ గణేష్ల వారిని ఆయన సెలెక్ట్ చేసుకోవడం జరిగిందంట. అలా ఆయన ఫిఫ్త్ బాడీలో ఏదైతే చూసారో, అంటే విజ్ఞానమయ కోసం నుంచి ఏదైతే చూస్తూ వచ్చారో ఆ ఆ చూసిన దాన్ని యాజ్ గా చెప్తూ ఉంటే, ఇక్కడ గణేష్ల వారు నాన్ స్టాప్ గా దానిని రాసుకుంటూ వెళ్ళారంట. దీని దీనిని మొట్టమొదటిగా దీని యొక్క పేరు ఏంటి అని అంటే జయం అనే పేరుతో ఇది మొదలైందంట. కానీ గ్రాడ్యువల్ గా ఈ జయం కాస్త మహాభారతం కింద ఇంకా ఎన్నెన్నో క్యారెక్టర్స్ అనే యాడ్ అవుతూ ఒక మహాభారతం అనే దాని కింద బయటికి రావడం, ఒక ఇతిహాసంగా బయటికి అనేది వచ్చిందంట. అయితే అసలు మనకి చక్కని అనంగానే చూడండి మాస్టర్స్, ఇప్పటి వరకు మనం చెప్పుకున్న దాన్ని బట్టి మనం కూడా చూడండి, వేదవ్యాసుల వారు గొప్ప తపస్సంపన్నులు. ఆయన ధ్యానం అనేది బాగా ఉండడం వల్ల, ధ్యాన శక్తి అనేది బాగా ఉండడం వల్ల ఫిఫ్త్ బాడీలోకి వెళ్ళి ఫస్ట్ బాడీలోకి ఆ ఆయన వచ్చి కొంతవరకు రాశారు. తర్వాత గణేశ్వర వారు కూడా ఫిఫ్త్ బాడీలోకి వెళ్ళి ఆయన చెప్పింది చూస్తూ ఆయన కూడా రాయడం జరుగుతూ ఉందంట. అంటే ఇదంతటికి కారణం ఏంటి? ధ్యాన శక్తి బాగా ఉంది అంటే, అందుకే మనల్ని పగలు ఒక 1 అవర్ మెడిటేషన్ చెయ్యండి, ఒక 1 అవర్ మెడిటేషన్ చేసి రాత్రి పడుకునే ముందు మెడిటేషన్ చేయండి, మళ్ళీ మధ్యరాత్రిలో 72 బ్రెత్స్ చేయండి అని మనం ఎందుకు చెప్తున్నారు అని అంటే, మనం గతాన్ని చూసుకొని ప్రజెంట్ లో ఉన్నటువంటి సమస్యలు, అదే విధంగా రాబోయే భవిష్యత్తుని చూసుకొని ప్రెసెంట్ లో వాటిల్ని, అంటే రాడార్ లాగా అని మన వంశీ మాస్టర్ క్లాస్ చెప్పారు. సో అలాగ మనం ఆ సమస్యల్ని డిజాల్వ్ చేసుకోవడానికి ఈ ధ్యాన శక్తి అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది అనడానికి ఈ వేదవ్యాస మహర్షుల వారిది గొప్ప ఉదాహరణగా కూడా మనం మన జీవితంలోకి తీసుకోవచ్చు అన్నమాట. అలాగే చక్కుని ఆ పేరు వినంగానే మనకి చూడండి, పాతకాలంలో ఓల్డ్ మూవీస్ లో మనకి మోహన్ బాబు అనగానే ఒక నెగిటివ్ క్యారెక్టర్, శోభన్ బాబు అనగానే ఒక హీరో క్యారెక్టర్.
ఏ విధంగా అయితే మన కంటి ముందుకు వస్తుందో అలాగ శకుని అనంగానే మనకి ఏమొస్తుంది, ఒక నెగటివ్ క్యారెక్టర్, ఒక విలన్ క్యారెక్టర్ అని వెంటనే మనకు వచ్చేస్తుంది. ఆ కుట్టడం, ఒక వక్రంగా నవ్వడం, వెకిలిగా నవ్వడం, ఒక కన్నుని మూసి తెరవడం, అంటే ఒక నెగటివ్ క్యారెక్టర్ ఉండే హావభావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి వెంటనే గుర్తొచ్చేస్తుంది. ఒక నెగిటివ్ క్యారెక్టర్ కింద మనకి గుర్తొస్తుంది. కానీ శకుని ఒక గ్రాండ్ మాస్టర్. అసలు శకుని అనేది మహాభారతంలో ఆ క్యారెక్టర్ గనక లేకపోతే అసలు మహాభారతం అనేది ముందుకి వెళ్ళేదే కాదంట అసలు. ఎందుకంటే మహాభారతం అంతా కూడా ఎత్తుకు పై ఎత్తులు, ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ కథను ముందుకు తీసుకెళ్తూ ఎన్నో ఎత్తులు చేస్తూ ముందుకు తీసుకువెళ్లే క్యారెక్టర్ శకుని క్యారెక్టర్. శకుని క్యారెక్టరే లేదు మూవీలో. ఒక మనకి విలన్ క్యారెక్టర్ లేకపోతే హీరో హైలైట్ అవ్వడు, స్టోరీ హైలైట్ అవ్వదు. ఆ విలన్ క్యారెక్టర్ ఉంటేనే స్టోరీకి అంతా ఒక థ్రిల్ ఉన్నట్టు. మన మహాభారత మొత్తానికి ఒక థ్రిల్ అనేది రావడానికి కారణం శకుని యొక్క ఎత్తులు, పై ఎత్తులు, ఆయన యొక్క కుయెత్తులు అన్ని కలిపి మహాభారత గ్రంథాన్ని ముందుకు వెళ్లేలాగా నడిపించినటువంటి క్యారెక్టర్. అసలు మహాభారతం అనగానే మనకి రెండు క్యారెక్టర్స్ గుర్తొస్తాయి. ఒకటి శ్రీకృష్ణ పరమాత్మల వారైతే, ఇంకొకటి శకుని మామ. శ్రీకృష్ణుడు ధర్మానికి ప్రతీక అయితే శకుని మామ ధర్మానికి ప్రతీక. అంతేకాదు కక్ష, కార్పణ్యం, ప్రతీకారం ఇవన్నిటికీ ప్రతీక ఎవరు? శకుని. అయితే శకుని అసలు పేరు సబలోత్తముడు. శకుని యొక్క అసలు పేరు సబలోత్తముడు. అయితే ఆయనకి మొత్తం 9 అన్నలు ఉండేవారంట. అయితే అందరిలోకి ఆ 9 అన్నదమ్ములు వెళ్ళు. ఈ 9 అన్నదమ్ముల్లో కూడా శకుని మాత్రమే అత్యంతమైనటువంటి తెలివితేటలు ఉన్నటువంటి వాడంట. ఆయనది ఏ రాజ్యం అంటే గాంధారి రాజ్యం. ఇప్పటికీ కూడా గాంధారి రాజ్యం ఆఫ్ఘనిస్తాన్ లోని ఉందంట. అక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో గాంధహార్ కింద ఇప్పుడు పిలువబడుతుందంట. ఇప్పటికీ గాంధార్ రాజ్యం అక్కడ మనకి ఆఫ్ఘనిస్తాన్ లో గాంధహార్ కింద పిలువబడుతుందంట. అయితే శకుని తండ్రి పేరు సుబల, వాళ్ళ అక్క పేరు గాంధారి. అయితే ఇది మనం కొంచెం వెనక్కి వెళితే, ఎందుకంటే డెప్త్ లో చెప్పుకోవాల్సిన అవసరం లేదు, అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్యారెక్టర్ గురించి చెప్పుకుంటున్నారు కాబట్టి జస్ట్ పైన చెప్పుకున్నట్లయితే అసలు శకుని క్యారెక్టర్ ని శకుని పుట్టుకతోటి అలా తయారయ్యాడా, పుట్టిన తర్వాత అతను అలా తయారు చేయబడ్డాడా, దానికి కారణాలు ఏంటి అనేది తెలియడం కోసం మాత్రమే ఈ కొంచెం బ్యాక్గ్రౌండ్ లోకి మనం వెళ్ళవలసి ఉంది మాస్టర్స్. అయితే ఈ మహాభారతానికి మూలమైనటువంటి ఈ సంతనుడు యొక్క భార్య ఎవరు? సత్యవతి. ఆ సత్యవతి కుమారుడైనటువంటి విచిత్ర వీర్యుడికి పెళ్లి చేయాలని నిశ్చయించుకుంటుంది సత్యవతీదేవి. అయితే విచిత్ర వీర్యుడికి ఎవరు పిల్లనెవరు, ఎందుకంటే అన్ని ఆయనకి చెడ్డ అలవాట్లతోటే ఉన్నటువంటి వాడే కాబట్టి అతనికి పిల్లనెవ్వరు కాబట్టి భీష్ముడిని పిలిచి అంబాలికని తీసుకొని వచ్చి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసిన వెంటనే అతను చనిపోతాడు కాబట్టి ఆ వంశం నిర్వీర్యం అయిపోకుండా వేదవ్యాసుడితోటి అంబిక ధృతరాష్ట్రుడిని, అంబాలిక పాండురాజుని కనడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ సత్యవతీదేవి అంబిక కుమారుడైనటువంటి ధృతరాష్ట్రునికి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటది. ఎందుకు అని అంటే మరి వంశం నిర్వీర్యం అవ్వద్దు కదా, ధృతరాష్ట్రుడు గుడ్డివాడు. కానీ ఆయనకి పిల్లనివ్వరు, విచిత్ర వీర్యుడికి పిల్లనివ్వలేదు, అతనుకున్న చెడ్డ అలవాట్ల వల్ల ఇవ్వలేదు కాబట్టి అంబాలికని ఎత్తుకొని తీసుకొచ్చేసారు, పెళ్లి చేశారు. కానీ ఈ వీళ్ళ పుట్టిన తర్వాత ధృతరాష్ట్రుడికి పెళ్లి చేయాలనుకుంటారు అంధుడు, కానీ అతనికి కూడా పెళ్లి చేయాలి, వంశం నిర్వీర్యం అవ్వకూడదు కాబట్టి. అందుకని సత్యవతీదేవి మళ్ళీ ఏం చేస్తుంది, భీష్ముడిని పిలిచి గాంధార రాజ్యానికి పంపిస్తుంది. గాంధార రాజ్యానికి పంపించి పిల్ల కోసం, అంటే గాంధార రాజ్యంలో ఉండేటువంటి ఏకైక కూతురు ఎవరు? గాంధారే కదా. సో అక్కడికి పంపిస్తుంది. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు, కానీ గాంధార రాజు అయినటువంటి ఈ సుబల మాత్రం ఒప్పుకోడు. ఎందుకు? ఈ గాంధారి చాలా అందమైనటువంటి, చాలా తెలివితేటలు ఉన్నటువంటి తన కూతుర్ని ధృతరాష్ట్రుడికి ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోడు అన్నమాట. ఒప్పుకోడు కాబట్టి మళ్ళీ
సత్యవతి దేవి ఏం చేస్తుంది, వాళ్ళ మీద యుద్ధానికి వాళ్ళ భీష్ముల వారు దానికి ఒప్పుకోరు. అప్పుడు సత్యవతి దేవి ఏమంటుందంటే, నా మాటని అతిక్రమించినని నువ్వు గతంలో నాకు మాట ఇచ్చావు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు? నేను చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళి గాంధార రాజ్యానికి, అయితే గాంధారినన్నా ఇవ్వమను, లేదా వాళ్ళ రాజ్యాన్ని ఆక్రమిస్తాము, యుద్ధానికన్నా సిద్ధమవమను అని చెప్పి ఆవిడ పంపిస్తుంది. అది అసలైన ఒక నెగటివ్ టర్నింగ్ అన్నమాట, ఒక టర్నింగ్ పాయింట్. ఎందుకంటే ఆ డెసిషన్ అసలు కరెక్ట్ అయినటువంటి డెసిషన్ కాదు. సో అలా భీష్ముడిని ఆ, ఇది అంటారు కదా, ముందర కళ్ళక బంధం లాగా, నువ్వు ఆల్రెడీ నాకు మాట ఇచ్చావు కాబట్టి నువ్వు వెళ్ళి చెయ్యాల్సిందే అనగానే భీష్ముడు గాంధార రాజ్యానికి వెళ్ళి గాంధారిని తీసుకొచ్చి ఈ ధృతరాష్ట్రుడికి అంటే పెళ్లి చేస్తారు అన్నమాట. అయితే ఆ పెళ్లి చెయ్యకపోతే రాజ్యం పైన దండెత్తుతాను, రాజ్యాన్ని ఆక్రమించుకుంటానని అతను ఆ ఒక వార్నింగ్ ఇస్తాడు. ఆ వార్నింగ్ ఇవ్వబట్టి ఈ గాంధార్ ఏం చేస్తుంది, తన రాజ్యం కోసం తన జీవితాన్ని పణంగా పెట్టడం అనేది జరుగుద్ది. ఒకవేళ అలా తన జీవితాన్ని పణంగా పెట్టకపోతే ఏమవుతుంది అని అంటే, తన రాజ్యంలో వీళ్ళందరూ రాజ్యం మీదకి దండెత్తి వస్తే తన రాజ్యంలో ఉండే ప్రజలంతా చనిపోతారు. అందువల్ల తన రాజ్యంలో ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప శ్రీమూర్తి ఈ గాంధార్ అన్నమాట. అయితే యాక్చువల్ గా చెప్పాలంటే దీనికి ముందు గాంధారికి కుజదోషం ఉంటది అన్నమాట. యాక్చువల్ గా గాంధారికి పెళ్లి అయ్యే టైంకి కుజదోషం అనేది ఉంటుంది. కుజదోషం గురించి అందరికీ తెలుసు కదా. కుజదోషం అంటే ఎవరికైతే కుజదోషం ఉన్న వాళ్ళు ఎవరికైతే ఇచ్చి పెళ్లి చేస్తారో ఆ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో, అది భర్త గాని భార్య గాని చనిపోతారు ఆ కుజదోషం వల్ల అనేటటువంటి ఒక నమ్మకం ఉండబట్టి మనం ఇప్పుడు ఈ రోజుల్లో కూడా మనం చూస్తున్నాం. చూడండి, ఐశ్వర్య రాయ్ గురించి మనం ఎన్నో వాటిల్లో మనం వీడియోస్ చూసాం. ఆమెకి కూడా ఇలాగే పెళ్లి చేశారు అని చెప్పానని మనం చూసాం. అదే విధంగా అప్పట్లో ఈ ఈ గాంధారికి కూడా కుజదోషం అనేది ఉంది కాబట్టి లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నాడో అతనికి ప్రాణగండం అనేది ఉంది అని తెలిసి అటువంటి వాళ్ళకి ఒక చెట్టుకిచ్చి పెళ్లి చేయడం గాని, కుండకిచ్చి పెళ్లి చేయడం గాని, మేకకిచ్చి పెళ్లి చేయడం గాని చేస్తూ ఉంటారు. చేసిన తర్వాత ఆ చెట్టుకిచ్చి పెళ్లి చేస్తే చెట్టును నరికేస్తారు, కొండకిచ్చి పెళ్లి చేస్తే కొండను పగలు కొడతారు, మేకకిచ్చి పెళ్లి చేస్తే మేకని నరికేయడం అనేది చేస్తారు. అలా గాంధారికి కుజదోషం ఉంది కాబట్టి మేకకిచ్చి పెళ్లి చేసి మేకని చంపేస్తారు అన్నమాట. ఇదంతా కూడా చాలా గోప్యంగా జరుగుద్ది అన్నమాట. బయటకి ఎక్కడికి కూడా తెలియనివ్వకుండా చాలా గోప్యంగా జరుగుద్ది అన్నమాట. అలా జరిగిన తర్వాత ఈ గాంధారిని ధృతరాష్ట్రుడికి ఇచ్చి వివాహం అయిన తర్వాత జరుగుతుంది అన్నమాట. వివాహం జరుగుతుంది. ఇలా జరిగిన తర్వాత కొంతకాలానికి పిల్లలు, ఈ ధృతరాష్ట్రుడి పిల్లలు పాండురాజుకి పిల్లలు పుట్టిన తర్వాత ఎప్పుడు దుర్యోధనుడికి భీముడికి మధ్యలో ఎప్పుడు కీచులాటలు జరుగుతూ ఉంటాయి కదా. అట్లా కీచులాడుకుంటూ ఉంటంగా ఒక రోజు భీముడు దుర్యోధనుడిని వెధవ ముండా కొడక అని తిట్టడం అనేది జరుగుద్దంట. అలా తిట్టగానే దుర్యోధనుడికి ఉక్రోషం వచ్చేసి, మా అమ్మని అంత మాట అంటావా నువ్వు, మా నాన్న బతికే ఉన్నాడు కదా, నువ్వు అలా ఎందుకు అన్నావు అని అంటే భీముల వారు అంటారంట కదా, వెళ్ళి మీ అమ్మని మీ తండ్రి గారిని అడుగు అని చెప్పి అని పంపిస్తాడంట. పంపించగానే దుర్యోధనుడు వెళ్ళి ధృతరాష్ట్రుడిని గాంధారిని అడిగితే గాంధారి అసలు విషయం చెప్పుద్దంట. చెప్పిన తర్వాత అది ఒక ఇన్సల్ట్ గా, అవమానంగా ఫీల్ అవుతాడంట. అంటే అక్కడ మేకకిచ్చి ముందు పెళ్లి చేశారు కాబట్టి, మేకకి ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత మేకని చంపేశారు కాబట్టి, అంటే అలా అది ఫస్ట్ హస్బెండ్ కాబట్టి ఆమెని ముండా అన్నట్టుగా అతను ఆ తిట్టులో ఆ విధంగా వెధవ ముండా కొడుక అని తిట్టడం అనేది జరిగింది అన్నమాట. అలా వెంటనే ధృతరాష్ట్రుడికి కోపం వస్తుందట. ఇదంతా విన్న తర్వాత ధృతరాష్ట్రుడికి బాగా కోపం వచ్చి ఇది ఇంకెక్కడికి బయటికి రాకుండా చెయ్యాలని చెప్పి వెంటనే భీష్ముడిని పిలుస్తారండి. భీష్ముడు ధృతరాష్ట్రుడు ఇద్దరు కలిసి వెళ్ళి అక్కడ ఆ గాంధార రాజ్యంలో ఈ శకునికి ఉన్నటువంటి, అంటే శకునితో పాటు ఉండేటటువంటి
ఆ నూరుగురిని అలాగే శకుని తండ్రిని అందరిని లాక్కొచ్చేస్తారంట. ఎందుకంటే వీళ్ళ ద్వారా ఎక్కడ బయటకి మళ్ళీ ఈ సీక్రెట్ బయటకు వస్తుందో అని చెప్పి వీళ్ళందరినీ లాక్కొని వస్తారంట. లాక్కొని వచ్చి ఆ అంతఃపురంలోనే కింద సొరంగంలో అంటే కింద పాతాళంలో అక్కడ ఒక కారాగారం లాగా ఉంటే అందులో అందరినీ కూడా ఈ నూరుగురు పుత్రుల్ని కూడా అందులోనే పెడతారంట. అయితే ఈ నూరుగురు పుత్రుల్ని శకుని తండ్రి అయినటువంటి సుబలాని అందరిని కూడా అందులో బంధించడం అనేది జరుగుద్దంట. ఎందుకు అనంటే డైరెక్ట్ గా చంపలేరు. అందరినీ రాజ్యంలో ఉండే రాజుని రాజు పుత్రుల్ని అందరినీ చంపేస్తే కనుక అది ఆ ఆ రహస్యం బట్టబయలైపోతుంది. కాబట్టి సైలెంట్ గా వీళ్ళని చంపేయాలి అననే ఉద్దేశంతో తీసుకొచ్చి ఆ భూగృహంలో నిర్బంధించడం అనేది జరుగుతుందంట. నిర్బంధించిన తర్వాత మరి వాళ్ళకి ఆహారం పెట్టాలి కదా. ఇప్పుడు కూడా చూడండి జైల్లో ఉన్న ఖైదీలకి ఆహారం తప్పనిసరిగా పెడతారు. ఎందుకంటే నియమం ప్రకారంగా ఎలాంటి జీవికైనా గాని ఆహారం పెట్టకుండా చంపకూడదు. కాబట్టి ఆ నియమం ప్రకారంగా ఆహారం అనేది పెడతారు. అదే విధంగా ఆ నియమాన్ని అనుసరించి వీళ్ళకి కూడా పెడతారు. కానీ ఆ నియమంలో ఇంత క్వాంటిటీ పెట్టాలి, ఇంత పెట్టాలి అని అనేది ఎక్కడా రాసి లేదు. ఇప్పుడు జైల్లో కూడా ఫుడ్ అనేది పెడతారు. వాళ్ళ కడుపు నిండా పెడతారా, 50% పెడతారా, మొత్తానికి ఫుడ్ అయితే మంచిగానే పెడతారు మొత్తానికి. అయితే కానీ ఇప్పుడున్న కలియుగంలో కనీసం 50% అన్నా పెడుతున్నారు కానీ అప్పుడున్న ఆ ద్వాపర యుగంలో వాళ్ళకి పెట్టినటువంటి ఆ ఆహారం పెట్టారు. అనుకోవడానికి ఆహారం పెట్టారు. ఆహారం ఎంత పెట్టారు? ఒక మెతుకు. ఒక మనిషికి ఒక మెతుకు. ఇంత పెట్టాలి అంత పెట్టాలనేది రూల్ అనేది ఏమీ లేదు. కాబట్టి ఆహారం అనేది పెట్టాలి. అందుకని ఆహారం పెడతారు. కానీ వాళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటి? వాళ్ళందరినీ చంపాలని నిర్ణయించుకోవడం. ఇదే మహాభారతానికి ముఖ్యమైనటువంటి సంఘటన అన్నమాట. ఇదే కురువంశ నాశనానికి మెయిన్ కారణం. మనం అనుకుంటాం కదా అస్తమానం కలియుగం. ఈ కలియుగంలో మనం ఇలా పుట్టి ఇవన్నీ దారుణాలు మనం చూస్తున్నామా చచ్చా అని చెప్పి అనుకుంటాం కదా. కాదు, ఏ యుగానికి ఆ యుగంలోనే ఇప్పుడంటే వంశం, ఇప్పుడంటే ధర్మం ఒక్క పాదం, ఈ హింస అనేది 3 పాదాల ఉంది అని చెప్పి అనుకుంటున్నాం కానీ ఆ ఒక్క పాదంలో కూడా మంచి అనేది చాలా ఎక్కువగానే మనం చూస్తూనే ఉన్నాం. మరి అప్పటి సత్యయుగం కానివ్వండి, త్రేతాయుగం కానివ్వండి, ద్వాపర యుగంలో కానివ్వండి, ధర్మం అనేది నశించుకుంటూ వచ్చిన ఈ హింస అనేది చూడండి ఎంత దారుణంగా ఉందో. మనిషికి ఒక్క మెతుకుతో ఎవరైనా బ్రతకగలుగుతారా? బ్రతకలేరు. కానీ నియమం బట్టి ఆహారం పెట్టాలి కాబట్టి ఒక్క మెతుకు మాత్రమే పెట్టుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే ఒక్కొక్క మెతుకు పెట్టుకుంటూ వచ్చారో ఒక్కొక్కళ్ళు అందులో చనిపోవడం అనేది జరుగుతూ ఉందన్న. అయితే తండ్రి అయినటువంటి ఈ గాంధార రాజు అయినటువంటి ఈ సుబల రాజు శకుని తండ్రికి తన 9 కొడుకులు కంటి ముందు పిట్టల్లా రాలిపోవడం చూస్తూ తట్టుకోలేకపోయాడు. ఎంత దారుణమైన సిచ్యుయేషన్ అది అసలు. తండ్రి ముందు 9 కొడుకులు, వజ్రాలు లాంటి 9 కొడుకులు తిండి లేక అలమటించిపోతూ ఒక్కొక్కళ్ళు కంటి ముందు పిట్టల్లాగా రాలిపోతూ ఉంటే ఆయనలో ఆ బాధ తట్టుకోలేకపోతారు అన్నమాట. తట్టుకోలేక వెంటనే అందరిని ఒక్కొక్కళ్ళుగా రాలడం మొదలుపెట్టిన వెంటనే అందరినీ కూడా ఆయన దగ్గరికి తీసుకొని, అంటే ఆయన కొడుకులను అందరినీ దగ్గరికి తీసుకొని ఒక్కొక్క మెతుకు తింటే మనలో ఎవ్వరం కూడా మనం బ్రతకం. ఆ ఒక్క మెతుకుని మనం త్యాగం చేస్తే ఒక్కొక్క మెతుకు కలిస్తే ఒక ముద్ద అనేది అవుతుంది. కనీసం ఒక ముద్దలో ఇప్పుడు మనం తినే ముద్దైనా కానీ చూస్తే కనీసం అందులో ఒక 100 మెతుకులైనా ఉంటాయి. అలాంటి ఒక్క ముద్ద అవుతుంది. ఆ ముద్దతో ఒక్కటి మనం బ్రతికించుకుందాము. ఎందుకు అంటే మనం అందరం చనిపోతే వంశం అనేది నిర్వీర్యం అయిపోతుంది. కానీ అది కాదు మెయిన్. వీళ్ళ యొక్క అహంకారానికి ఈ ధృతరాష్ట్రుడు
భీష్ములు కలిసి వెళ్ళని ఈ భూగ్రహంలో నిర్బంధించారు కాబట్టి ఈ కురువంశ అహంకారానికి, వారి బుద్ధి లేని తనానికి సమాధానం చెప్పాలి అని సబల కుమారులకి అందరికీ కూడా చెప్పి అందరిలోనే ఒకే ఒక్కడైనా మనం బ్రతికించుకోవాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు భూమి మీద ఉండడానికి వీలు లేదు అని సుబల మహర్షి, సుబల రాజు బాగా నిర్ణయించుకొని కొడుకులను అందరినీ పిలిచి ఈ విధంగా చెప్పి, సరే ఇప్పుడు నేను మీకు ఒక పరీక్ష పెడతాను. ఆ పరీక్ష పెట్టిన తర్వాత పరీక్షలో ఎవరైతే, ఎందుకంటే ఎవరన్నీ ఆయన సెలెక్ట్ చేయగలుగుతారు? 100 కొడుకులు కూడా, 100 కొడుకులు కూడా ఆయనకి అందరూ ఒకటే, సమానమే. కానీ ఆయనకి కావాల్సింది ఎవరు? బాగా తెలివితేటలు ఉన్నటువంటి కుమారుడు కావాలి. ఎందుకు అనంటే తన వంశం నిర్వీర్యం అయిపోయింది. అందరూ ఆకలితో అలమటించి వాళ్ళందరినీ కూడా పిట్టల్లా రాలిపోయేలాగా, తన కళ్ళ ముందే చనిపోయేలాగా చేశారు. వాళ్ళ అహంకారానికి ప్రతీక వాళ్ళు చేసేటటువంటి పనులు. ఆ అహంకారానికి, ఆ బుద్ధి లేని తనానికి, ఆ గర్వాన్ని అణిచిపట్టాలి. ఇటువంటి వాళ్ళు భూమి మీద బ్రతకడానికి వీల్లేదు అనే ఉద్దేశంతో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు కాబట్టి ఆ 100 కొడుకుల్ని కూడా పిలిచి, మీ అందరికీ నేను ఒక పరీక్ష పెడతాను. ఆ పరీక్షలో ఎవరైతే ఉత్తీర్ణులు అవుతారో వాళ్ళకి మాత్రమే మనం ఆ ముద్దని మనం వాళ్ళకి ఇచ్చి మనం బ్రతికించుకుందాము అని చెప్పి చెప్తాడు. చెప్పి ఏం చేస్తాడు, అక్కడే ఎముకలు ఉంటాయి కదా, మరి ఆ ఎముకని తీసుకుంటాడు. ఆ ఎముకకి సన్నటి రంధ్రం అనేది ఉంటుందంట. ఆ సన్నటి రంధ్రం ఉన్న ఎముకనిచ్చి వాళ్ళకిచ్చి, ఒక దారం ఇచ్చి, ఈ ఎముక సన్నటి రంధ్రంలోంచి ఎవరైతే దారాన్ని దూర్చి అటు చివరికి అంటే ఇటు దూర్చి ఇటు పక్కకి ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళకి మనం ఈ ఒక ముద్ద మనం ఇద్దాము, వాళ్ళు ఉత్తీర్ణులు అయినట్టు అని చెప్పానంటే అందరూ ట్రై చేస్తారంట. సూదిలో మనం దారం ఎక్కిస్తాం కదా ఇట్లాగా, అట్లా సూదిలో వాళ్ళందరూ దారం ఎక్కించినట్టుగా ఆ కన్నంలోకి దారం ఎక్కిస్తే అది ఏదో కొంచెం ముందుకు వస్తుంది కానీ ఇంకా స్ట్రైట్ గా వెళ్ళడానికి అది స్టిఫ్ గా ఉండదు కదా మరి. సో అది అందరూ కూడా ఎవ్వరే ఎక్కించలేకపోతారంట. అప్పుడు శకుని వంతు వస్తుందంట. శకుని వంతు వచ్చినప్పుడు ఏం చేస్తాడు, శకుని ఆ దారాన్ని చీమక కడతాడంట. చీమక కట్టి ఎక్కడైతే హోల్ ఉందో ఆ హోల్ దగ్గర చీమను వదులుతాడంట. ఆ చీమ ఏం చేస్తుంది, ఆ దారాన్ని కట్టున్నాడు కాబట్టి చీమ ఆ రంధ్రంలోంచి నెమ్మదిగా నడుచుకుంటూ అటు పక్క ఉన్న రంధ్రం ద్వారా అది అలా బయటకు వచ్చేస్తుందంట. అలా దారం బయటకు వచ్చేస్తుందంట. అలా శకుని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుందంటే ఇతను మాత్రమే వీళ్ళ అహంకారానికి సమాధానం చెప్పగలడు అని ఆ రోజు నుంచి అందరి మెతుకల్ని కూడా ఒక ముద్దగా చేసి శకునికి పెట్టడం జరుగుతుంది. అలా తయారైనటువంటి వాడే శకుని. అంటే ఆ ఒక్క ముద్ద, ఆ 100 అన్నల యొక్క త్యాగం, ఆ ఒక్క ముద్ద, ఆ 100 అన్నల యొక్క జీవితం అనేది నాశనం చేసుకొని మరి ఆ త్యాగ ఫలితం అదంతా కూడా. సో ఆ ముద్ద ఎంత నరాన్న ఏ విధంగా జీర్ణించుకుపోతుంది, అలా తయారైనటువంటి వాడు శకుని అన్నమాట. అలా ప్రతిరోజు అతని కంటి ముందే వాళ్ళ అన్నం మెతుకులు అతనికి ఇస్తూ, అతని కంటి ముందే వాళ్ళ సోదరులు అందరూ కూడా మెతుకునిచ్చి చనిపోతూ ఉన్నారంట. కంటి ముందు 100 సోదరులు తన కంటి ముందు చనిపోతూ ఉంటే ఎంత నరకం మాస్టర్స్ అది. అలాంటి సిచ్యుయేషన్స్ నుంచి అతనిలో కక్ష అనేది బాగా, తన కంటి ముందు సోదరులు చనిపోవడం, తిండిలాగా అల్లాడిపోవడం, అలమటించిపోవడం, అందరూ ఆ మెతుకుని త్యాగం చేసి తనకి ఇవ్వడం, వాళ్ళ అహంకారానికి చూసి అతనిలో చాలా కక్ష అనేది పెరిగిపోయిందంట. అలా కక్ష అనేది చెలరేగిపోతూ ఉండంగానే అతని కంటి ముందే తండ్రి మాత్రమే మిగిలి ఉన్నాడంటే ఇంకా. అయితే ఆయన ఒక రోజు శకుని దగ్గరికి పిలిచి, నాయన నీ సోదరులు అంతా చనిపోయారు, ఇంకా నేను కూడా బతకను. ఇంకా తెలిసిపోతుంది కదా మరి, ఏముంది, ఫుడ్ లేదు ఏమి లేదు, అందరూ చనిపోయారు, ఇంకితను మాత్రం ఏం చూసుకొని బ్రతుకుతాడు, ఇంకా నేను బ్రతకను,
నీకు మాత్రం ఒక విషయాన్ని చెప్తాను విను. ఇటువంటి అహంకారులు భూమి మీద అస్సలు బ్రతకకూడదు. వాళ్ళ మీద ఎలాంటి దయా దాక్షిణ్యం కూడా నువ్వు చూపించకు. మన అక్క మన అక్క పిల్లలు అని కూడా నీకు ఏ మాత్రం ప్రేమ అనేది ఉండద్దు. ఎందుకంటే ఇలాంటి అధర్మ పరులు ఎక్కడా ఉండరు, ఉండకూడదు కూడా. కాబట్టి వీళ్ళని నువ్వు నాశనం చెయ్యి. మనకు వంశం అనేదే లేకుండా చేసేసారు వీళ్ళు. వాళ్ళకి తగిన బుద్ధి చెప్పు. నేను కూడా చనిపోతాను. నేను చనిపోయిన తర్వాత నా ఒంటి మీద ఉన్న మాంసాన్ని తిని నా ఎముకలన్నిటినీ కూడా, అంటే నేను ఇది మూవీలో చూశాను మాస్టర్స్ ఇలా చెప్పడం అనేది. ఆ మూవీని బట్టి ఈ పదం మాత్రం యాక్ట్ చేశాను అన్నమాట. నేను చనిపోయిన తర్వాత నా అంటే మాంసాన్ని తిను అన్నదాన్ని ఒక మూవీలో చూసి చెప్పాను. ఇది మాత్రం అన్నిట్లో ఉన్నది. నా ఎముకలను మాత్రం పాచికలుగా తయారు చేసుకో. అవి ఎలా కావాలనుకుంటే అలా పడతాయి. వాటితో నువ్వు జోదం ఆడు అని చెప్పి చక్కని తండ్రి సుబ్బలరాజు కూడా చనిపోవడం అనేది జరుగుద్దంట. తండ్రి చనిపోయాక ఆ పాచికలు, ఆ ఎముకలతో పాచికల్ని తయారు చేసుకుంటాడంట. ఎలా వేసుకుంటే ఆ కారాగారంలోనే చెక్ చేసుకుంటాడు. ఎలా వేస్తే అతను అలా పడుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా శకుని మాత్రమే మిగిలి ఉన్నాడు. శకుని మాత్రమే మిగిలి ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఒక రోజు భూగ్రహం దగ్గరికి, ఆ కారాగారం దగ్గరికి వచ్చి చూసేటప్పటికి శకుని మాత్రమే మిగిలి ఉన్నాడు. అతను ఒక్కడిని చూసి ఇతను ఒక్కడే మిగిలి ఉన్నాడు, ఇంకితను మాత్రం ఏం చేస్తాడులే అని అతన్ని పైకి తీసుకొచ్చి అతన్ని వదిలిపెట్టేసి నువ్వు వెళ్ళిపోయి గాంధార రాజ్యం ఏలుకో అని వదిలిపెట్టేస్తారంట. కానీ వదిలిపెట్టేస్తారు కానీ శకుని మాత్రం గాంధార రాజ్యం వెళ్ళడంట. వెళ్ళకుండగా శకుని నేను ఇక్కడే గాంధార రాజ్యం వెళ్ళలేను, ఎందుకంటే నేను గాంధార రాజ్యం వెళ్ళిన దగ్గర నుంచి కూడా నాకు ఎటు చూసినా ఏ వైపు చూసినా నా సోదరులు నా తండ్రి మాత్రమే గుర్తుకొస్తూ ఉంటారు. నేను అలాంటి ప్రదేశంలో ఇంకా నేను జీవించలేను, కాబట్టి నేను గాంధార రాజ్యం వెళ్ళను. అక్కడ అందరూ గుర్తుకొస్తూ ఉంటారు కాబట్టి నేను ఇక్కడే ఉండిపోతాను. ఇక్కడే ఉండి నా మేనల్లునందరినీ కూడా నేను దగ్గరుండి చూసుకుంటూ ఉంటాను అనగానే, ఓహో అయితే శకునికి కూడా బాగా భయం వచ్చేసిందిలే, ఇతని వల్ల ఇంకేం జరగదు అని అనుకొని అక్కడే పెట్టుకుంటారు. అది ఒక పెద్ద కౌరవులు చేసినటువంటి అతి పెద్ద తప్పు అన్నమాట, వాళ్ళు అక్కడే పెట్టుకోవడం అనేది. ఆ తర్వాత అతను పెళ్లి చేసుకుంటాడు, అతనికి పిల్లలు పుడతారు. కానీ తను చేసిన ఈ శపథం ఏదైతే తండ్రికి మాట ఇచ్చాడో, తనలో ఆ పగ అనేది చల్లారకండగా ప్రతి క్షణం అనుక్షణం అతనికి గుర్తుండాలి. కాబట్టి ఆ పగని తలుచుకుంటూ ఒక బాకు తీసుకొని తన కాలిని బాగా పొడుచుకుంటాడంట. అలా పొడుచుకోవడం వల్ల అతను కుంటివాడైపోవడం జరుగుద్ది. ఆ కుంటితనం ప్రతి క్షణం అతనిలో ఆ సోదరుల్ని, అతని తండ్రిని అలా ఆకలితో అలమటించిపోయి వాళ్ళు చనిపోయిన తీరు, ఇవన్నీ క్షణం అతనిలో కక్షని పగని రేపుతూ ఉంటాయంట. అలా అక్కడి నుంచి గేమ్ అనేది స్టార్ట్ అవుతుందట. ఎప్పుడైతే నా మేనల్లుల్ని నేను దగ్గరుండి చూసుకుంటానో అట్లా అక్కడి నుంచి గేమ్ అనేది స్టార్ట్ అయిపోతుందంట. అయితే శకునికి దుర్యోధనుడు చాలా ప్రీతికరమైన వాడిలాగా దుర్యోధనుడికి సేవ చేస్తూ ఇష్టంగా మారిపోతాడు. ఇప్పుడు అతను మరి రాజ్యంలోకి చేరాలి, రాజ్యంలో చేరి తను అనుకున్నటువంటి గేమ్ స్టార్ట్ చేయాలి అని అంటే కొంత కొంత అనుకూలత అనేది అవసరం. తను ఏదన్నా చెయ్యాలి అని అంటే కొంత అనుకూలత అనేది అవసరం. అంటే మనం కూడా చూడండి, ఎక్కడికైనా ఏదన్నా వెళ్ళి ఏదైనా పని చేయాలనుకోండి, అక్కడ కొంతమంది తోటి మనం పరిచయం అనేది ఏర్పరచుకుంటాము. పరిచయం ఏర్పరచుకొని అందరినీ కూడా మంచి పాజిటివ్ గా తయారు చేసుకుంటాం, మనకి ఇష్టలుగా మనం తయారు చేసుకుంటాము. మెయిన్ గా జాబ్ ప్లేసెస్ అయితే నేను చెప్పగలను. జాబ్ ప్లేసెస్ అయితే మనం ఆ విధంగా మనం పాజిటివ్ గా మంచిగా తయారు చేసుకోవడం అనేది జరుగుద్ది. అలాగే ఈ శకుని ఏం చేస్తాడు, ముందు పంచపాండవుల దగ్గరికి వెళ్తాడు. పంచపాండవుల దగ్గరికి వెళ్తే ధర్మరాజుని చెక్ చేస్తాడు, అర్జునుడిని, భీముడిని, నకుల సహదేవుల్ని అందరి మీద ఒక ట్రయల్ వేస్తాడు. ఒక చిన్న చూడండి, మన దగ్గరికి కూడా వచ్చి ఎవరో నీ గురించి ఇలా అన్నారు అని ఒక మాట చెప్తారు. మనం వెంటనే రియాక్ట్ అయిపోయాం అనుకోండి, మన నాడి వాళ్ళకి తెలిసిపోయినట్టే. ఓహో
ఇలాంటి చెప్తే నమ్మేస్తుంది కాబట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద మనం సాకులు చెప్పి వాళ్ళకి వీళ్ళకి మధ్యలో దూరం అనేది పెంచేయచ్చు అనే ఇది ఈవెన్ ఇళ్లలో కూడా జరుగుతూ ఉంటుంది. చూడండి ఇప్పుడు తక్కువేమో కానీ గతంలో అయితే చూడండి, భర్త రాగానే భర్తకి అత్తగారి మీద భార్య భర్తకి చెప్పడం, ఆ కొడుకుకి అత్తగారు తన భార్య మీద చెప్పడం, అంటే ఇలాంటి సాకులు అనేది చెప్పడం వల్ల ఆ కొడుకు నిజంగా రియాక్ట్ అయ్యాడు అనుకోండి, ఇటు భార్యని కొడుతూ ఉండడం అనేది జరుగుతూ ఉండేది. ఇలాంటి ట్రయల్ అనేది ఈ శకుని ఒక ఒక ట్రయల్ అనేది పంచపాండవుల మీద చేశాడు. కానీ పంచపాండవులు అందరూ కూడా ఈ చెవిలోంచి విని ఆ చెవిలోంచి వదిలేయడం అనేది చేయడం జరిగింది. అప్పుడు అర్థమైపోయింది శకునికి, ఈ పంచపాండవులతోటి మనకి లాభం లేదు. ఎందుకంటే పంచపాండవులు ఈ ఈ కురువంశస్థులు ఇద్దరు కూడా, ఈ కౌరవులు ఇద్దరు కూడా ఒకరికొకళ్ళు ముందు కలవకూడదు. డివైడ్ అండ్ రూల్ పాలసీ కదా అక్కడ. డివైడ్ చేయాలి, ఎవరికి వాళ్ళని సపరేట్ చేస్తే అప్పుడు స్ట్రాంగ్ అనేది ఉండదు. అట్లా డివైడ్ చేయాలంటే పంచపాండవుల దగ్గర అతని పప్పులేం పడకలేదు. అప్పుడు నెమ్మదిగా ఏం చేశాడు, దుశ్శాసన దగ్గరికి వచ్చేటప్పటికి దుర్యోధనుడు ఇతను చెప్పిన ప్రతిదానికి దుర్యోధనుడు గాని దుశ్శాసనుడు గాని చాలా రియాక్షన్ ని ఇవ్వడం, పాండవుల మీద ఏం చెప్పినా గానీ మనం ఇది మహాభారతం సీరియల్లో చూస్తూనే ఉన్నాం. ఏం చెప్పినా గానీ ఓవర్ రియాక్షన్ ఇవ్వడం, వాళ్ళంటే ఒక శత్రుత్వాన్ని పెంచేసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఓహో, అయితే ఇప్పుడు వీళ్ళని ఈ విషయంలో మనం కూల్ చేసుకోవచ్చానని అలా ఏమైంది, ఈ శకుని మామ ఈ దుర్యోధనుడికి బాగా దగ్గరైపోతాడు. దుర్యోధనుడికి శకుని అంటే పిచ్చి ఇష్టం అన్నమాట, చాలా ఇష్టం. ఇంకా శకుని మామ ఏం చెబితే అది ఆ తూచ తప్పకుండా చేయడం అనేది జరుగుతూ ఉంటది అన్నమాట. అలా కానీ దుర్యోధనుడు శకుని మామ ఏం చెప్తే దుర్యోధనుడు అది చేస్తూ ఉంటాడు. దుర్యోధనుడు అంటే ధృతరాష్ట్రుడికి పిచ్చి వ్యామోహం, పుత్ర వ్యామోహం. కాబట్టి దుర్యోధనుడు ఏం చెప్పినా ధృతరాష్ట్రుడు చేస్తాడు. కాబట్టి దుర్యోధనుడిని తన గుప్పెట్లో పెట్టుకుంటే ధృతరాష్ట్రుడి వరకు తన ఆటలు సాగుతాయి. కాబట్టి ఆ విధంగా ఎక్కడైతే లూప్ హోల్ ఉందో అక్కడ పట్టుకొని అక్కడ నుంచి బాగా వాళ్ళకి దగ్గర అయిపోయి తన గేమ్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగిందన్నమాట. ఇది ఇది మన లైఫ్ లో కూడా అన్వయించుకుంటే మాస్టర్స్, మన లైఫ్ లో కూడా మన చుట్టుపక్కల వాళ్ళతో కానివ్వండి, మన ఫ్యామిలీ మెంబర్స్ తో కానివ్వండి, మన రిలేషన్స్ లో కానివ్వండి, వచ్చే డిస్ప్యూట్స్ కూడా వీటి వల్లే వస్తూ ఉంటాయి. చుట్టుపక్కల అందరూ ఒక 10 ఫ్యామిలీస్ ఉన్నాయి అనుకుందాం, మంచి సర్కిల్ అనేది ఒక గ్రూప్ ఫామ్ అయ్యామని చెప్పుకుందాం. మనం ధ్యానంలోకి రాకముందైతే చూడండి, ఇంటి దగ్గర ఏమి టైం పాస్ కాక అందరూ ఒక చోట కూర్చొని, లేడీస్ అందరూ పని అయిపోయిన తర్వాత ఒక చోట కూర్చొని మంచిగా మనం మీటింగ్ పెట్టుకుంటూ ఉండేటోళ్ళం. అంటే ఇప్పుడు నేను జాబ్ చేయకముందు అయితే నేను ఇది ఎక్స్పీరియన్స్ చేశాను మాస్టర్స్. పని అయిపోయిన తర్వాత ఒకళ్ళ ఇంట్లో అందరూ ఒక అపార్ట్మెంట్ లో ఒకళ్ళ ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటా ఉంటే వచ్చిన చాలా మందిలోని ఫలానా 39Gలో పలానా ఫ్యామిలీ ఉంది కదా, ఆ ఫ్యామిలీలో ఆ వైఫ్ ఆ హస్బెండ్ ఇట్లా రకరకాల స్టోరీస్ అన్ని వస్తూ ఉండేవి. అసలు ఎలా అంటే అప్పట్లో ఇన్ని సీరియల్స్ లేవు, కానీ సీరియల్ కన్నా దారుణంగా ఆ ప్రోగ్రామ్ జరిగేది. సో అలా వింటూ 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 ఉంటే ఆటోమేటిక్ గా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటాం. అప్పుడు ఆటోమేటిక్ గా అది కాస్త ఏమవుతుంది, ఈ ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళలోనే ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవడం, ఆవిడ మీ ఇంటికి వచ్చింది కదా ఆ రోజు, కానీ నీ గురించి ఇలా మాట్లాడింది అనంగానే రియాక్ట్ అయిపోతా ఉంటాం అనుకోండి. ఇంకా 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 పెరిగిపోతూ ఉంటుంది. ఇంకా డిస్ప్యూట్స్ అక్కడి నుంచి ఇంకా ఎన్నో డిస్ప్యూట్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఇది ఫ్రెండ్ సర్కిల్లో జరగచ్చు, బంధువుల్లో కూడా జరుగుద్ది. బంధువుల్లో వచ్చేటటువంటి డిస్ప్యూట్స్ కూడా చాలా వరకు ఇవే కారణాలు అవుతాయి. ఇళ్లల్లో వచ్చేటటువంటి గొడవలకి కారణాలు కూడా ఇవే అవుతాయి. అంటే ఇలాంటి ఈ శకుని క్యారెక్టర్ అనేది మన లైఫ్ లో కూడా మన కళ్ళ ముందు అనేది స్టిల్ ఈ రోజుకి కూడా ఉంటూనే ఉందన్నమాట. అందుకే ఆ గేమ్స్ కి కూడా మనం బలైపోతూ ఉంటాము. అలా ఆ గేమ్స్ కి బలవకుండగా ఉండాలి అని అంటే ఆ శకుని క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్స్ మన లైఫ్ లో కూడా ఉంటాయి. కాబట్టి అలాంటి క్యారెక్టర్స్ కి మనం బలవకుండగా ఉండాలి అని అంటే వాళ్ళు చెప్పింది ముందుగా మనం ఏం చేయాలి, మన మాస్టర్ దేని గురించి కూడా మనకి ఒక క్లాస్ చేశారు.
మన చెవిడికి మనం ఫిల్టర్స్ వేసేసుకోవాలి. అంటే వాళ్ళు చెప్పింది మనం వినకూడదు. వినినా గాని ఈ చెవితో వినాలి, ఆ చెవితో విడిచిపెట్టాలి. ధర్మరాజు ఎప్పుడు అంత శాంతంగా, అంత ప్రశాంతంగా, అంత బ్యాలెన్సింగ్ గా ఎందుకున్నాడు అని అంటే ధర్మరాజు ఎప్పుడు కూడా శకుని మాటల్ని వినలేదు. ఎందుకంటే మూర్ఖుని మాటలు ఎప్పుడు వినకూడదు. అన్నం ఉడికిందా లేదా చూడడానికి మొత్తం అన్నం అంతా చెక్ చేయం కదా. అలాగా ఫస్ట్ ఇంప్రెషన్ లోనే ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు ఆ మాట్లాడే మాటల్లోనే కొంతవరకు మనం గెస్ చేయగలుగుతా ఉంటాము. వాళ్ళు ఇలా అని అనేది వాళ్ళు మాట్లాడే విధానం బట్టి. అలా ఈ ధర్మరాజుకి మూర్ఖుడు అనేది అర్థమైపోయింది. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి అందరికి మధ్యలో గొడవలు అనేది పెట్టే క్యారెక్టర్ అనేది అర్థమైపోయింది కాబట్టి ఈ మాటలు ఎప్పుడు వినకూడదు. వాళ్ళకి ఎప్పుడు దూరంగా ఉండాలి అని అనేది అతనికి అర్థమైపోయింది. సో మనం కూడా ఏం చేయాలి, మనకి ఈ రోజు ఒక సమస్య వచ్చిందంటే సమస్యకు మూలం ఫలానా మనిషి అనేది అర్థమైనప్పుడు ఆ మనిషి యొక్క కుయుక్తులన్నిటిని కూడా మనం ముందు అర్థం చేసుకోవాలి. ఏంటి, ఏం గేమ్ ఆడుతున్నారు వీళ్ళు అనేది అర్థం చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు మనం దూరంగా ఉండాలి. ఒకవేళ ఆ వ్యక్తితో మనం దూరం కాలేనటువంటి పరిస్థితి వచ్చిందా మన చెవులకి మన కళ్ళకి ఫిల్టర్స్ వేసుకోవాలి. మన మాస్టర్ చెప్పినట్టు విన్నామా విననట్టుగా ఈ చెవి నుంచి వినాలి, ఆ చెవి నుంచి విడిచిపెట్టాలన్నమాట. సో అన్నిటికీ సొల్యూషన్ అనేది ఉంటుంది. ఇలాంటి క్యారెక్టర్స్ మన జీవితంలో కూడా గేమ్స్ ఆడకుండా ఉండాలంటే మనం ఎప్పుడు వాళ్ళు చెప్పింది వినకూడదు. విన్నా గానీ వినినట్టుగా ఉన్నా గానీ చెవితో వినాలి, ఆ చెవితో వదిలేయాలి. కానీ దాన్ని ఇలా వదలాలి తప్పించి ఇలా ఇక్కడికి గాని ఇలా మనసు మీదకి గాని తీసుకొని మనం వెళ్ళకూడదు అన్నమాట. వాళ్ళకి ఎంత దూరంగా వీలైతే అంత దూరంగా మనం ఉండాలన్నమాట. అది కేవలం ఈ ధర్మరాజు మాత్రమే చేయగలిగాడు. కానీ దుర్యోధనుడు మాత్రం ఎప్పుడు శకుని మాట వింటూనే ఉండేవాడు. అందుకని ధర్మరాజుని ఎప్పుడు వింటూనే ఉండేవాడు కదా, శకుని ఎప్పుడు వింటూనే మాటలు వింటూ ఉండేవాడు కాబట్టి నెమ్మదిగా వీళ్ళందరినీ నాశనం చేయాలనే పథకం కదా. అలా దుర్యోధనానికి పిలవమని దుర్యోధనుడికి చెప్తే దుర్యోధనుడి మాటని ధృతరాష్ట్రుడు కాదని లేడు కాబట్టి అతనికి యుద్ధం రాదని తెలుసు. అయినా సరే యుద్ధానికి వాళ్ళని పిలుస్తారు. అంటే ఊరికే పైన మనం చెప్పుకుంటున్నాం మాస్టర్స్ ఇదంతాను. అసలు క్యారెక్టర్ శకుని అనేదే మనం చెప్పుకుంటున్నాము. అయితే ఆ వాళ్ళ చేతిలో ఆ మంత్రపు పాచికలతోటి ఆ జోదం ఆడి పాండవులను ఓడించడం అనేది జరుగుతుంది. అక్కడితో ఇక ఈ కౌరవులందరికీ రాజ్యం ఎదుర్కోమని చెప్తాడు. కానీ అక్కడితో ఆగిందా? కానీ దుర్యోధనుడికి అసలు శకుని క్యారెక్టర్ వీళ్ళని నాశనం చెయ్యాలనే కానీ స్త్రీల పైన మాత్రం అతను ఎప్పుడు కూడా ఇటువంటి ఎత్తుగడలు పన్నాగాలు పనలేదు. అక్కడ ద్రౌపదిని కూడా ఒడ్డారు అంటే కారణం దుర్యోధనుడు దుశ్శాసనుడు చేసినటువంటి ఎత్తుగడది. అలా ఆ ఎత్తుకి ఆ ఎత్తుల వల్ల మాత్రమే ద్రౌపది క్యారెక్టర్ అనేది రావడం జరిగింది అన్నమాట. అలా ద్రౌపదిని ఎప్పుడైతే వచ్చిందో ఆ విధంగా అక్కడి నుంచి స్టోరీ అనేది మరింత ముందుకి. ఎందుకంటే యాక్చువల్ గా ఆ జోదంలో ఓడిపోయిన తర్వాత అమ్మయ్య ఇక్కడితో జోదం ఆగిపోయింది, తమ్ముళ్ళందరినీ వదులుకున్నాడు, రాజ్యాన్ని వదులుకోవాలి, అమ్మయ్య ఇక్కడితోటైనా ఆగింది అనుకునేటప్పటికి ఎప్పుడైతే మళ్ళీ దాన్ని ఆపకుండా ఇంకొంచెం ముందుకు వెళ్ళింది. ఏ విధంగా వెళ్ళింది అది? ద్రౌపదిని తీసుకువచ్చి ఇంకొంచెం స్టోరీ ముందుకు వెళ్ళింది అనమాట. ఇలా శకుని క్యారెక్టర్ ఏంటి అని అంటే ఎత్తుకి పై ఎత్తులు వేస్తూ ప్రతిసారి కూడా ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ ఈ మహాభారతాన్ని ముందుకు నడిపించుకుంటూ ఈ 100 కౌరవులు కూడా చనిపోవడానికి కారణం శకునే అయ్యాడు. అంటే అసలు ఈ శకుని క్యారెక్టర్ ద్వారా మనం చెప్పుకున్న ఈ శకుని క్యారెక్టర్ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు అని అనేది నేర్చుకోవాలి. ఈ రోజు ఈ కౌరవులందరూ కూడా చనిపోవడానికి కారణం ఎవరు? వాళ్ళ వాస్తవానికి వాళ్లే సృష్టికర్తలు. వాళ్లే శకునిని తయారు చేశారు. ఆ శకునిలో కక్ష కార్పణ్యం రావడానికి కారణం ఈ కౌరవుల యొక్క చేసినటువంటి అధర్మం. ఆ అధర్మం వల్లనే కదా అతనిలో ఆ కక్ష అనేది తయారయ్యింది. చూడండి, ఒక్కొక్కసారి చెప్తారు పండిత పుత్రుడు పరమ సుంఠ అని అంటారు. ఎందుకు సుంఠ అయ్యాడు? పండిత పుత్రుడే కదా, మరి సుంఠ ఎందుకు అయ్యాడు అంటే వాతావరణ పరిస్థితులు కావచ్చు, చండవాణి యొక్క స్నేహం కావచ్చు,
దానివల్ల అతను అలా తయారై ఉండొచ్చు. ఎప్పుడు కూడా పెంపకంలో కొంతవరకు వాతావరణం కూడా సా యొక్క దాని యొక్క రిఫ్లెక్షన్ కూడా పెంపకంలో పడుతూనే ఉంటుంది అని చెప్పి అంటారు కదా! అలా శకుని పుట్టుకతో వచ్చాడా? లేదే. పుట్టుకతో అతను రాలేదు. శకుని పుట్టుకతో రాలేదు. అలా తయారు చేయబడ్డాడు. శకుని అలా తయారు చేయబడ్డాడు. ఎందుకంటే గాంధారిని లాక్కొచ్చారు. అలాగ గాంధారి గురించి యుద్ధానికి వెళ్లారు. ఇవన్నీ కూడా ఆ నూరుగురు సోదరులు కళ్ళ ముందు చనిపోయారు. ఇవన్నిటికి కారణం వీళ్ళు చేసిన అక్రమాలు. పిల్లిని కూడా రూమ్‌లో ఏసి కొడితే పిల్లి కూడా ఎదురు తిరుగుద్ది అని చెప్పి అంటారు చూడండి. అలా చెయ్యబట్టి ఏమైంది ఈ శకునిలో వీళ్ళ మీద అంత పగ, కక్ష అనేది పెరిగిపోయి ఆ కౌరవులందరూ నాశనం అవ్వడానికి కారణం కౌరవులే. ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు అనడానికి ఇంతకు మించినటువంటి అసలు కథ ఇంకొకటనేది లేనే లేదు. అందుకే మనం ఈ శకుని క్యారెక్టర్ అందరికీ తెలుసు. కానీ శకుని క్యారెక్టర్ అందరికీ తెలిసినా మనం ఎందుకు చెప్పుకుంటున్నాము? ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు అని అనుకుంటాం కదా! మరి ఇక్కడ శకుని క్యారెక్టర్‌కి దీనికి సంబంధం ఏంటి అనంటే కౌరవుల నాశనానికి కారణం కౌరవులే. కౌరవులు చేసిన అక్రమ అన్యాయాలకి బలి అయిపోయినటువంటి వాడు శకుని కాబట్టి, ఆ శకునిలో ఆ కక్ష అనేది అతనిలో బాగా పగ, ప్రతీకారం అనేది నరాన్న జీర్ణించుకుపోయింది కాబట్టి, అతను తిరిగి వీళ్ళందరినీ కూడా నాశనం చేయడానికి కారణం అయ్యాడు. అదే విధంగా ఈరోజు మనం ఎదుర్కొంటున్న సమస్యలు కానియండి, మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు కానివ్వండి, వీటికి కారణం ఏంటి? ఒకప్పుడైతే నేను కాదు. ఒకప్పుడైతే ఫలానా వాళ్ళు కారణం. కానీ ఈ రోజు మనం అనుకుంటున్నాం కదా! మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. గతంలో చేసుండొచ్చు. పుట్టాక ఇంత మధ్యలో ఈ గ్యాప్‌లో మనం గతంలో చేసుండొచ్చు. ఏ మనిషి భూమి మీద పుట్టినటువంటి ఏ మనిషి అయినా గాని తప్పు చేయనటువంటి వాడు ఎవ్వరు లేరు. అందరూ తప్పు చేసినటువంటి వాళ్ళే. కానీ తప్పుల్ని సరిదిద్దుకునే మార్గం ఉంది అని తెలుసుకున్న వాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడు కూడా మనం చూడండి 'వంశీ మాస్టర్' దయ వల్ల మనం చక్కగా మంచిగా ఈ ధ్యానాన్ని, కర్మ సిద్ధాంతాన్ని, ఆకర్షణ సిద్ధాంతాన్ని ఇవన్నిటిని బాగా మనం నమ్ముతున్నాము. నమ్మి ఈ కర్మ సిద్ధాంతంలోకి రావడం వల్ల నా వాస్తవానికి నేనే సృష్టికర్తను. అందుకని మనం కూడా పగలు ధ్యానం చేసుకుంటున్నాము. మళ్ళీ రాత్రి పడుకునే ముందు ధ్యానం చేసుకుంటున్నాము. 72 చేస్తున్నాము. మన గతానికి కనెక్ట్ అవుతున్నాము. ఇప్పుడు పరిస్థితి ఎందుకు ఇలా అయ్యింది అనే దానికి కనెక్ట్ అవుతున్నాం. మాస్టర్స్ నేను కూడా నాకు హెల్త్ ఇష్యూ రావడానికి ముందు నా ఫ్యూచర్‌ని నేను చూసుకున్నాను. నాకు కూడా తెలిసింది. అట్లాగా అంటారు కదా! కర్మ సిద్ధాంతం గురించి మాస్టర్ చెప్పేటప్పుడు ఏమంటారు? చాలా పెద్ద కర్మ రావాల్సింది చాలా చిన్న దాంతో పోయింది అని అన్నట్టుగా, నా టైంలో ఎవరెవరైతే సఫర్ అయ్యారో వాళ్ళందరూ నిజంగా ఎవ్వరూ మిగలలేదు. ఈ రోజు ఈ ఎక్స్‌టెండెడ్ లైఫ్‌కి యూనివర్స్ నిజంగా ఎన్నో ధన్యవాదాలు. ఎందుకంటే ఈ జ్ఞానం అంతా తెలుసుకోవడానికే నాకు మళ్ళీ నా లైఫ్ అనేది ఎక్స్‌టెండ్ అయింది అని నేను అనుకుంటాను. కానీ నా ఫ్యూచర్ కూడా నేను చూసుకోవడం జరిగింది. అంటే ఏంటి మనకిచ్చిన గొప్ప వరం ఏంటి అనంటే, ఈ క్యారెక్టర్ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి? వేదవ్యాసుల వారి ద్వారా, గణేశుల వారి ద్వారా, శకుని ద్వారా, కౌరవుల ద్వారా అన్ని క్యారెక్టర్స్ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అనంటే, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. గతంలోనూ, గత జన్మలలోనూ ఎరుక లేని టైంలో మనం ఇన్ని చేశాము. మరి ఎరుక అనేది వచ్చింది కదా ఇప్పుడు. ఇప్పుడు మనం చేసుకోవాల్సింది ఏంటి? మీరిది చెయ్యండి అని చక్కగా వంశీ మాస్టర్‌కి ఆ మహాశివుడే ఇచ్చినటువంటి ఆయుధాన్ని మనకిచ్చారు. అలాంటి ఆయుధం కర్మల్ని మనం డిజాల్వ్ చేసుకోవడం అన్నమాట. ఎప్పుడైతే మన కర్మల్ని డిజాల్వ్ చేసుకుంటూ ఉంటామో అదే విధంగా ఎప్పుడైతే మన జీవితంలో ఎదురయ్యే వ్యక్తులు ఎలా ఉన్నారు? మనం ఎలా వాళ్ళకి మనం బలవుతున్నామా? లేకపోతే మనం తెలివిగా తప్పించుకోగలుగుతున్నామా? కొన్ని ఫిజికల్‌గా మనం ఎదుర్కొంటూ ఉంటాము. కొన్ని ఆటోమేటిక్‌గా అంటే మనం గత జన్మల్లో చేసిన వాటి వల్ల మనం ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది. కానీ అన్నిటికీ కూడా మనకొక చక్కటి సొల్యూషన్‌ని ఇచ్చారు కాబట్టి ఆ సొల్యూషన్ ద్వారా మనం చక్కగా ముందుకి వెళ్ళిపోతూ ఆత్మ జ్ఞానాన్ని
పెంచుకుంటూ ముందుకి వెళ్ళిపోతూ ఉందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ చక్కగా విన్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఇలాంటి అవకాశం కలిగి ఇప్పించినందుకు రజనీ మేడంకి వేల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ.